హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య గీతం. నేను మీ శ్రావ్య. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. మార్నింగ్ లేచి ఫస్ట్ బాబుకి కావాల్సిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి, బాబు కంఫర్టబుల్గా ఉండేలా చూసి, తనకి టైంకి అన్నీ అరేంజ్ చేసి కిచెన్లోకి వచ్చేసరికి అరౌండ్ 8 అయిపోయింది. కిచెన్లోకి వచ్చాక ఫస్ట్ మిల్క్ వెయిట్ చేయడం స్టార్ట్ చేశాను. బయట వెదర్ ఎలా ఉందంటే చాలా కూల్గా ఉంది. చినుకులు పడుతూ వర్షం అట్మాస్ఫియర్ చాలా కామ్గా అనిపించింది. అలా వర్షం సౌండ్ వింటూ కిచెన్లో వర్క్ చేయడానికి ఒక డిఫరెంట్ పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది కదా. మిల్క్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు మేతి వాటర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సబ్జా సీడ్స్ కూడా సోక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సబ్జా సీడ్స్ కొంచెం టైంలో బాగా సోక్ అవుతాయి కాబట్టి ముందు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. కిచెన్లో ఒక పని చేస్తుంటే ఇంకో పని గుర్తొస్తూ ఉంటుంది. అలా మల్టీటాస్కింగ్ మోడ్లో వర్క్ కంటిన్యూ అయితే చేశాను. ఇలా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం సింపుల్గా, టేస్టీగా అండ్ ఫిల్లింగ్గా ఉండేలా పోహా అయితే ప్రిపేర్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. ముందు పోహాని క్లీన్గా వాష్ చేసి కొంచెం సోక్ అవ్వడానికి పక్కన పెట్టేసి, పోహాని ఎక్కువసేపు వాటర్లో ఉంచకుండా సాఫ్ట్గా అవ్వడానికి ఎంత కావాలో అంత మాత్రమే వాటర్లో యూస్ చేశాను. ఈలోపు ఆలు పీల్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసా. ఆ తర్వాత పల్లీలను అయితే ఫ్రై చేసుకుంటున్నా. పల్లీలు ఫ్రై అయ్యాక వేరొక బౌల్లో తీసేసుకొని అదే కడాయిలో పోపు అయితే వేసేసుకుంటున్నా. ఇందులో నేను వచ్చేసి ఈ పోహా నార్మల్గా కాకుండా ఆలుతో చేద్దామనేసి అనుకుంటున్నా. సో ఇంట్లో అయితే ఆలు ఉన్నాయి, ఆలు అయితే యాడ్ చేస్తున్నా. ఆలు యాడ్ చేశాక సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేస్తే చాలు. ఆ తర్వాత మనం పోహా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆలు సాఫ్ట్గా కుక్ అయ్యాక పోహా అయితే యాడ్ చేస్తున్నాను. చాలా పొడి పొడిగా భలేగా ఉంది పోహా అయితే. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నా. ఆ తర్వాత ఇందులో హైలైట్ ఏంటంటే షుగర్ వేసి ఆ తర్వాత లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అనేసి చేసేసా. అంతే అండి, సింపుల్గా. మనం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్నాక పీనట్స్ అవి యాడ్ చేసుకుంటే మన పోహా అయితే రెడీ అయిపోయింది. చాలా లైట్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎర్లీ మార్నింగ్ భలేగా ఉంటుంది అండ్ లైట్గా కూడా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక కిచెన్ క్లీన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ నా మైండ్లో మార్నింగ్ నుండి ఒకటే ఉంది. ఇవాళ మార్నింగ్ ఐస్ క్రీమ్ చేద్దామని అనుకున్నాను. సో ఇంట్లో చూస్తే మ్యాంగోస్ ఉన్నాయి. సో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేద్దామని అనుకున్నా. బయట వెదర్ కూల్గా ఉన్నా సరే ఇంట్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా.
అప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఉన్న మ్యాంగోస్ అయితే బయటికి తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల అవి చాలా కూల్గా ఫ్రెష్గా ఉన్నాయి. మ్యాంగోస్ చూస్తేనే స్వీట్ స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడే ఐస్ క్రీమ్ గురించి ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. ముందు మ్యాంగోస్ని వాష్ చేసి పీల్ చేసి తర్వాత స్మాల్ పీసెస్గా కట్ చేసి మిక్సర్ జార్లో యాడ్ చేసి బ్లెండ్ అయితే చేసేసాను. చాలా స్మూత్ టెక్స్చర్గా వచ్చేసింది. ఫస్ట్ అయితే కొంచెం తీసుకొని చేశాను, అది సరిపోదు అనిపించింది. సో మళ్ళీ ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేసి వేసేసాను. ఈ మ్యాంగోలో షుగర్ ఇంకా పాలు అయితే యాడ్ చేశాను. ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు. సో హోమ్ మేడ్ కాబట్టి అన్నీ వాడకుండా ఇంట్లో ఉన్న థింగ్సే యాడ్ చేసి వేద్దామనేసి అనుకున్నాను. సో అలా అనేసి పాలు ఇంకా షుగర్ అయితే యాడ్ చేసి పెట్టేశాను. అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో బౌల్లోకి తీసుకొని రెండు అయితే మిక్స్ చేద్దామనేసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేశాక చిన్న చిన్న కంటైనర్లో కూడా వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇలా చూస్తుంటే ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిందిలా అనిపించింది. కానీ యాక్చువల్గా సెట్ అవ్వడానికి కొంచెం పేషెన్స్ కావాలి కదా. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఫ్రీజర్లో కేర్ఫుల్గా ప్లేస్ చేసి ఫ్రీజర్ డోర్ క్లోజ్ చేసి ఆల్రెడీ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటున్నా. హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఆ వెయిటింగ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ హ్యాపీనెస్లా ఉంటుంది కదా. కొంచెం కిచెన్ వర్క్స్ మధ్యలో ఇలా ఒక స్వీట్ ప్రిపరేషన్ చేయడం వల్ల డే ఇంకా స్పెషల్గా అనిపించింది. ఇప్పుడు సెట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈవినింగ్కి ఎలా వచ్చిందో చూడాలని ఎగ్జైట్మెంట్తో అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ మిక్సర్ జార్లో ఇంకా పల్ప్ ఉండిపోయిందన్నమాట. సో మిల్క్ ఇంకా షుగర్ అయితే యాడ్ చేసి మ్యాంగో మిల్క్ అయితే రెడీ చేశాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా బాబుకి కూడా ఇచ్చాను. చాలా ఎంజాయ్ చేస్తూ తాగాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది రెసిపీ అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను మసాలా పౌడర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంట్లో వచ్చేసి ధనియా పౌడర్, మసాలా పౌడర్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో లేవు. నెక్స్ట్ వచ్చేసి నేను పానీపూరి చేద్దాం అనుకున్నాను. సో దాంట్లో యూజ్ అవుతుందనేసి అది కూడా ఇక్కడే చేసేస్తున్నా. మంచిగా ఫ్రై చేస్తే ధనియా అరోమా మాత్రం ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయింది. అసలు ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మసాలా కోసం అన్నట్టు ఇక్కడ మాకు సూపర్ మార్కెట్లో ఇలా బాక్స్లో మొత్తం ఆల్ ఇన్ వన్ బాక్స్లో దొరుకుతుంది. సో అదైతే నేను తీసుకొచ్చి ఫ్రై చేస్తున్నా. ఇలా అన్నిటిని కొంచెం ఫ్రై చేసి ఆరబెట్టేశాను. ఈలోపు బయట అయితే చల్లగా ఉంది వెదర్ అయితే. సో అలా కొంచెం బయటకు వెళ్ళేసి అయితే వచ్చాను. బాబునైతే పక్కన ఉన్న అక్క అయితే చూసుకుంటుంది. నేను కూడా బాబుని అటు ఒకసారి చూసి ఏం చేస్తున్నాడు అనేసి ఆడుకుంటున్నాడు అనేసి సరే అనేసి నేను కొంచెం ఇటైతే గాలికి వచ్చాను. స్కై చూడండి ఎంత బాగుందో. ఇక అలా ఉండేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చాక ఈలోపు ఇవన్నీ చల్లారాయి. సో మిక్సీ పట్టేసుకున్నాను. వెంటనే ఇవి మిక్సీ పట్టిన తర్వాత కంటైనర్స్లో తీసుకున్న కంటే అవి చల్లారాక కంటైనర్లో వేస్తే బాగుంటుంది. సో మనకి ఎలాంటి పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. నైట్ వరకు అయితే నేను చేసిన ఐస్ క్రీమ్ అయితే
రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఎంతైనా హోమ్మేడే కదా, చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చేసి నేను పానీపూరి చేద్దామనేసి అనుకున్నాను. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు పానీపూరి చేయమని. సో నాకు ఇవాళ అయితే కుదిరింది. సో అందుకనే చేస్తున్నాను. పానీపూరి ఇదివరకు బయట తినేది, కానీ ఇప్పుడు అంతగా ప్రిఫర్ అయితే చేయట్లేదు. అసలు నచ్చట్లేదు కూడా. వాళ్ళు రోడ్ సైడ్ చేస్తారు కదా, అలా అనేసి. ఇంట్లో చేసుకుంటే మాత్రం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది కదా. మన హ్యాండ్స్తో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే మనం ఎక్కువగా తీసుకోవచ్చు. అది ఇక్కడ ఏంటంటే నేను బఠానీ ఇంకా ఆలుగడ్డ రెండు ఒకటేసారి అయితే బాయిలింగ్కి అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ పెద్ద టాస్క్ వచ్చేసి ఆనియన్స్ ఇంకా టమాటోస్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేయడం కదా. బట్ పానీపూరిలో టేస్ట్ ఇచ్చేవైతే ఆనియన్స్ అండ్ టమాటాస్ అని చెప్పొచ్చు. సో అవైతే కట్ చేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా దగ్గర వచ్చేసి కట్టర్ ఉందన్నట్టు. సో దాంతో అయితే ఈజీగా అయిపోతుంది అనేసి కట్ చేసుకుంటున్నా క్యూబ్స్ లాగా. మనకి ఇంకా చాలా కట్టర్స్ అయితే వస్తాయి దాంట్లో. సో ఎక్కువ యూజ్ చేసేది మాత్రం నేను ఇలా చిన్న క్యూబ్స్ అయితే యూజ్ చేస్తాను. కర్రీకి ఒకవేళ అయితే అక్కడ పెద్ద క్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్లేడ్ అయితే యూజ్ చేస్తాను. సో దీంతో అయితే మనం ఫాస్ట్ గా కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో. నాకైతే చాలా పని అయితే తగ్గినట్టు అనిపించింది ఇలా ఆనియన్స్ ని కట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇక్కడ టమాటోస్ కూడా అలానే కట్ చేద్దామనేసి వాటికి ఉన్న గా కట్ చేసి వాటికి ఉన్న తొడమ అయితే తీసి పెట్టుకున్నా. సో అవి కూడా అలాగే కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ పానీపూరికి పానీ కావాలి కదా మెయిన్. సో దానికోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నా. పానీ కోసం వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, స్పైసెస్ అన్ని వేసేసి ఇంకా లాస్ట్కి వేసాను ఏంటంటే బ్లాక్ సాల్ట్ అన్నట్టు. సో బ్లాక్ సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పానీకి. నెక్స్ట్ ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. అందులో వచ్చేసి కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, ఇంకా చాట్ మసాలా పొడి అది కూడా వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసాను. నాకు ఒక అలవాటు అయితే ఉందండి. నేను ఏమైనా స్పెషల్గా కుక్ చేసినా, స్వీట్స్ చేసినా మా నైబర్స్కి కూడా షేర్ చేస్తాను. అలాగే వాళ్ళు ఏమైనా చేసినా మాకు కూడా షేర్ చేస్తారు. చిన్న చిన్న విషయాల్లో ఒకరికొకరం సపోర్ట్గా ఉంటాం. నిజంగా మంచి నైబర్స్ ఉండటం ఒక బ్లెస్సింగ్ అని అనిపిస్తుంది. ఒకసారి ఏమైందంటే మా బాబుకి నైట్ టైంలో ఫుల్ ఫీవర్ వచ్చింది. అరౌండ్ 10:30 అలా అవుతుంది. ఆ టైంలో మా హస్బెండ్ అయితే డ్యూటీలో ఉన్నారు. సో నేను తనకి కాల్ చేయలేను. నేను టెన్షన్ పడిపోయి పక్కింటి అక్క దగ్గరికైతే వెళ్ళాను. నేను చెప్పగానే వాళ్ళు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే హెల్ప్ చేశారు. ఆ నైట్ మా మహాని హాస్పిటల్‌కి వాళ్ళ కార్‌లో అయితే తీసుకెళ్లారు. ఆ రోజు అర్థమైంది మన చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ప్రేమగా ఉంటే ఆ ప్రేమ మళ్ళీ మన దగ్గరికే ఏదో ఒక రూపంలో వస్తుందనేసి. అందుకే నేను ఎప్పుడూ నమ్మేది ఒక్కటే. మనం అందరితో మంచిగా ఉంటే కష్టం వచ్చినప్పుడు మనకు సపోర్ట్‌గా నిలబడేది కూడా ఆ మనుషులే అని. ఇలా ఫుడ్ షే ఇలా ఫుడ్ షేర్ చేయడంతో స్టార్ట్ అయిన బాండింగ్ ఫ్యామిలీ లాంటి అనుబంధంగా మారిపోయింది. అందరూ అంటూ ఉంటారు కదా, షేరింగ్ ఈస్ కేరింగ్ అని. అలా అన్నమాట. అలాగే నేను ఇంట్లో వర్క్ చేసుకోవడానికి అసలు మహాతో
కుదరదు అన్నట్టు. సో ఆ అక్కే తీసుకుంటారు, బాబుని చూసుకుంటారు. డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అనే తేడా లేకుండా మంచిగా చూసుకుంటారు. ఈవెన్ పవర్ కట్ అయినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకుంటారు. ఎక్కువ మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుంటున్నాడు బాబు అయితే ఈ మధ్య. అంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో చెప్పండి. అలా స్ట్రీట్ ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లో కూడా చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఫైనల్‌గా ఒక డైలాగ్ అయితే చెప్పాలని ఉంది నాకు. తోడా ప్యాజ్ దాలో భయ్యా